హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు మటన్ బిర్యానీ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, ముందుగా స్టవ్ వెలిగించి నేను కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్లో చేస్తున్నానండి, ఈజీగా ఫాస్ట్గా అవడం కోసం. బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ అయితే వేసాను. దీంట్లోనే కొంచెం పలావ్ మసాలా ప్యాకెట్ ఒకటి, అలాగే కొంచెం 4-5 పచ్చిమిర్చి మజ్జిగ ముక్క చేసి వేసానండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను. అలాగే ఒక టమాటా కట్ చేశాను. అలాగే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చిటికెడు కస్తూరి మేతి కూడా వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పిడికెడు జీడిపప్పు అయితే వేసాను. అది కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే ఒక పిడికెడు తీసేసుకొని వేసాను. దీంట్లో రుచికి సరిపడా కారం, ఒక స్పూను పసుపు వేసేసి ఇది కూడా కలిపి తిప్పేసుకుందాం. ఈలోపు కారం పసుపు కూడా పచ్చివాసన పోతుంది. శుభ్రంగా ఇలాగా కలుపుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇదిగోండి, మసాలా చూడండి మంచి రంగులో ఉంది, చక్కగా వేగింది. ఇలా వేగిన మసాలా అసలు బిర్యానీకి ఇదే టేస్ట్ అండి. ఇలా వేగిన మసాలాలో మటన్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఉంచానండి. నేను ఆ మటన్ అయితే తీసుకొచ్చి వేస్తాను. మటన్ మేము 1/2 కేజీ తీసుకున్నామండి. క్వాంటిటీ మీ ఇష్టం. మాకు 1/2 కేజీ సరిపోద్దని ఇంకా 1/2 కేజీ తెచ్చాం. మటన్ కూడా చక్కగా కలుపుకుందాం, మసాలా అంతా మటన్కి పట్టే వరకు. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. చూద్దాం ఎలా బిర్యానీ వస్తుందో. ఇదిగోండి, మటన్కి మసాలా అంతా పట్టేంతవరకు ఇలాగైతే కలుపుకుందాం. ఈలోపు మటన్ కొంచెం పచ్చివాసన, అది నీచు వాసన పోతుందండి. లైట్గా కుక్ అయ్యిద్ది కదండి. మసాలాలు పట్టి అది కూడా చూడండి ఏ రంగులోకి వచ్చిందో, మంచి కలర్లో ఉంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం. పొయ్యి అయితే సిమ్లో పెట్టండి. నేను సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను. మాడుతుందేమని టెన్షన్ అక్కర్లేదు. ఇదిగో చూడండి, అసలు అడుగు కూడా అంటుకోదు. అదిగోండి, మంచి సాఫ్ట్గా అయితే కుక్ అయింది. చూడండి, చిన్నపిల్లలు కూడా తినేయచ్చండి, అంత సాఫ్ట్గా అయితే కుక్ అయింది మటను. మీరు ఎంత ముదురు మటన్ తెచ్చుకున్నా సరే ఇలా ట్రై చేయండి. సింపుల్గా, ఫాస్ట్గా, చాలా టేస్టీగా, చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది ఈ ముక్క. ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం కుక్కరు. ఇప్పుడైతే రైస్ అయితే రెడీ చేద్దాం. రైస్ కొరకు కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. కప్పు బియ్యానికి నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసుకొని, ఆయిల్ 1 స్పూన్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని ఎసరు అయితే పెట్టేసాను. ఎసరు వచ్చేసింది చూడండి. ఇలా ఎసరు తెరులుతున్నప్పుడు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్న ఈ రైస్ని స్లోగా అందులోకి వేసుకుందాం. సగం ఉడకాలి, లేకపోతే 70% ఉడకాలి, ఏం కాదండి. కొంచెం పొంగొస్తే చాలండి, తీసేసుకుందాం. మనకి కరెక్ట్గా రావాలి అంటే లైట్గా పొంగి రావటం ఏంటి, రైస్ దింపేసుకొని మటన్లోకి వేసేసుకోవటమే. ఎందుకంటే రైస్ అంటూ కొంచెం మెత్తగా అయిపోతే బిర్యానీ టేస్ట్ అయిపోద్ది. ఇదిగోండి, నాకు ఇలాగా కలిపిల్లా ఆడుతుంది, ఇంకా నాకు చాలు, పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు ఇదే మటన్ తీసుకొని దాంట్లోకి అయితే రైస్ వేసేసుకుందాం.
అదిగోండి మటన్ అయితే ఇప్పటికి ప్రెజర్ పోయి చక్కగా అయింది. మటన్ టేస్ట్ చేశానండి. నేను కొంచెం సాల్ట్ తగ్గిందని నేను వేసుకున్నాను. రైస్లో సాల్ట్ సరిపోయింది, కర్రీలో కూడా సాల్ట్ సరిపోయింది. ఇప్పుడైతే రైస్ మొత్తం తీసేసి ఈ గ్రేవీ మీద అయితే వేసేస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం కూడా ఆ వెసర్లో నుంచి దేవేసి ఈ కర్రీ మీద అయితే వేసేద్దాం కొంచెం కొంచెంగా. అదిగో రైస్ చూడండి చాలా చాలా పలుకుగా ఉంది. మనం ఉడికిన తర్వాత కూడా అలాగే మెతుకు మెతుకు అంటుకోకుండా అయితే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి బిర్యానీ, మీరే చెప్తారు బాగుందని. ఇదిగోండి మొత్తంగా కొంచెం కొంచెంగా తీసి మొత్తం వేస్తానండి. దీనిపైన నేను బ్రౌన్ ఆనియన్స్ వేసిన ఆయిల్ కొంచెం ఉంచాను ఫ్లేవర్ కోసం, అది కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి రైస్ ఉడికించుకున్న వాటర్ అండి, మసాలా వాటరు అర గ్లాస్ తీసుకొని ఇది కూడా వేసాను. అలాగే ఒక పిడికెడైతే బ్రౌన్ ఆనియన్స్ వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దీనిపైన నెయ్యి అయితే వేద్దాము. నెయ్యి మీకు నచ్చకపోతే నెయ్యి ఫ్లేవరు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా నాకు సరిపడా నెయ్యి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఒక విజిల్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించండి. 20 నిమిషాల్లో మీకు బిర్యానీ రెడీ. ఇదిగోండి రైస్ వేయకముందు 10 నిమిషాలు, రైస్ వేసిన తర్వాత 10 నిమిషాలు ఇలా అయితే కుక్ అయింది. అదిగోండి రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చాయో. అసలు ఒక్క మెతుక్కి అంటుకోకుండా విడివిడిగా పూసల వల్లే వస్తాయి చూడండి. అదిగోండి అసలు చిముడతామని మాడతామని ఏమీ ఉండదు. అదిగోండి మనం బయట తెచ్చుకుంటే ఇంత పొడి పొడిలాడుతూ అయితే రైస్ రాదండి. మనం క్వాలిటీగా ఇదిగోండి రైస్ అయితే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనకి స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఆ స్మెల్ చూసుకుంటూ టేస్ట్ చేయకోకుండా ఉండటం కష్టం. మరి నేను గబగబా తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేయాలి కదా, అందుకని ఊదుకొని మరీ తినేస్తున్నాను. కరువుది అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి. నేనైతే చిన్న పీసెసే కొట్టించుకొచ్చానండి, ఎందుకంటే మా పిల్లలు తినరు పెద్ద పీసెస్ అయితే అని. ముక్క చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో, ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఏమండి ములిగొచ్చిందంట చూడండి, అలాగే నాకు ఎముకొచ్చిందండి. బిర్యానీ మాత్రం సూపర్ వచ్చిందండి. ఇదే స్టైల్లో మీరు బిర్యానీ చేసుకొని తిని కామెంట్ చేయండి ఎలా ఉందో. అదిగోండి రైస్ మరొకసారి చూడండి ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపరు. అసలు చిన్నపిల్లలకు కూడా పెట్టేయచ్చండి ముక్కలో. ఇలా నలిపితే చూడండి ఎలా అయిపోతుందో, అంత సాఫ్ట్గా అయితే ఉడికేది. బాయ్ అండి.